traders, welcome to Simple Telugu Binary Trading channel. So guys, my daily series లో already 77 videos చేసాం. Today is 78th video. So let's jump into our analysis, okay? నేను few charts open చేసి ఉంచాను. Real market. Let's find out how can we trade. చూద్దాం. Okay. ఇంకా పైకి వస్తే మేబీ ఈ లెవెల్కి నేను ఇక్కడ నుంచి ఎంటర్ అవుదాం అనుకున్నా, బట్ ఇగ్నోర్ ఇట్. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది, సో నేను రిమూవ్ చేస్తున్నా. యూఎస్డి చెప్పివై కంప్లీట్ డౌన్ ట్రెండ్. అసలు లెఫ్ట్ సైడ్ మార్కెట్ ఉండాలి మనకి, దూరం వరకు మార్కెట్ లేకపోతే కొద్ది కష్టం గైస్. బట్ స్టిల్ ఇక్కడ చూస్తే మనకి ఒక స్వింగ్ లో ఉంది, దీని ఒక జోన్ కి డ్రా చేద్దాం. ఓకే, యా. సో ఒకవేళ ఈ జోన్కి వస్తే మనం డ్రా చేసిన జోన్కి అక్కడి నుంచి మనం బైసెప్ ప్లాన్ చేద్దాం, అలర్ట్ పెట్టుకుందాం. ఓకే ఫైన్, సరేనా. ఇంకా రీసెంట్ లెవెల్స్ ఏమున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఓకే, వాట్ ఈస్ దిస్? ఓకే, నేనైతే ఇక్కడ నుంచి సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను గైస్. ఓకే, యూఎస్డి జేపీవైలో సడన్ క్యాండిల్స్ మూవ్ అవుతున్నాయి ఇలా, బిగ్ క్యాండిల్స్, బిగ్ క్యాండిల్స్. న్యూస్ ఉందా అంటే న్యూస్ యాక్చువల్లీ 11:30కి ఉంది గైస్, ఇప్పుడు 11 అయింది. యూరో ఉంది, జీబీపీ ఉంది, ఆల్ డే యూరో ఉంది. ఓకే, మేబీ అయి ఉండొచ్చు, మేబీ అందుకే దాని ఇంపాక్ట్ అయి ఉండొచ్చు, మనం చెప్పలేం. బిగ్ చూసారు, సడన్ బిగ్ క్యాండిల్ అగెయిన్స్ట్ ట్రెండ్ గైస్, ఇది డౌన్ ట్రెండ్ బట్ స్టిల్ ఇంత అగెయిన్స్ట్ గా వెళ్ళింది క్యాండిల్. సో మనం కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది ఈరోజు. ఓకే, నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, నాకు కొద్దిగా సేఫ్టీ దొరికితే ఐ వాంట్ టు గో సెల్లింగ్ సైడ్ గైస్. సేఫ్టీ కావాలి, ఐ డెంట్ గెట్ ఇట్, ఇగ్నోర్ ఇట్. ఓకే, వావ్, క్యాండిల్స్ ఏమో ఇక్కడ చాలా పెద్దగా వచ్చాయి. ఓకే, ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా, ఎందుకంటే వి సా క్యాండిల్స్ ఒకేసారి మొమెంటం జనరేట్ చేస్తున్నాయి గైస్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆంటింగ్ అంటే క్యాండిల్లో విన్ అయ్యే వాళ్ళం, గ్రీన్ లో కదా, ఈ క్యాండిల్లో కదా మనం సెల్ సైడ్ బై ఇలా, కానీ ఇది బిగ్ గ్రీన్ అయిపోయిందా. ఓకే, ఇది ఈ లెవెల్కి రీచ్ అయితే గైస్ నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతున్నా. నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యా గైస్ ఇక్కడ. బట్ మీరు ఒకసారి చూసారా, క్యాండిల్ ఇక్కడ ఉన్నప్పుడు నేను సెల్ సైడ్ ప్లేస్ చేస్తే ఒకటి ఇక్కడ ప్లేస్ అయింది, ఇంకో 2 వచ్చి కింద ప్లేస్ అయ్యాయి. అంటే క్యాండిల్లో వొలటాలిటీ అలా ఉంది గైస్. వొలటాలిటీ ఉన్నప్పుడు మనకి కరెక్ట్ గా ప్లేస్ అవ్వ ట్రేడ్స్. బట్ మన అసంప్షన్ ఏంటి, మన ప్రిడిక్షన్ ఏంటంటే క్యాండిల్ అనేది సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి, ఆర్ అట్లీస్ట్ మనం తీసుకున్న లెవెల్ కిందనైతే క్లోజ్ అవ్వాలి. దట్ ఈస్ ది అనాలిసిస్. చూద్దాం, ఒకవేళ సెల్లింగ్ క్యాండిల్ అవ్వలేదు అంటే వి లాస్ట్ ఇట్. నేను మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతున్నా గైస్. ఓకే, నేను సెల్ సైడ్ వెళ్ళాను గైస్ స్ట్రాంగ్ గా. సో దిస్ టైమ్ ఇట్ షుడ్ బి వెరీ గుడ్ రెడ్ క్యాండిల్. లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్. వోల్టాలిటీ చూస్తున్నారు కదా, ఇట్స్ ఎ హ్యూజ్ వోల్టాలిటీ, బట్ స్టిల్ ఇట్ షుడ్ బి సెల్లింగ్ క్యాండిల్. Let's wait till the last second guys. దీని టార్గెట్ ఇక్కడ కాబట్టి కిందకే రావాలి ఈ క్యాండిల్ 200%. షుడ్ కమ్ డౌన్. ఇది ట్రాప్ చేశారు మధ్యలో మనల్ని, అందుకే నేను నెక్స్ట్
మార్టింగల్ స్ట్రాంగ్ వెళ్ళాను, ఇది కూడా ట్రాప్ చేశారు. నెక్స్ట్ మార్టింగల్ వెళ్ళాలి కానీ మనం వెళ్ళలేదు, మిస్ అయ్యాం. ఆల్రెడీ గైస్ వి వన్ దిస్ ట్రేడ్. సింపుల్, ట్రెండ్ ఏంటి డౌన్ ట్రెండ్. సో మనం ఏం చేయాలి, ట్రెండ్ లైన్ టచ్ చేశాక క్యాండిల్ అనేది ఈ లెవెల్ కి నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది, ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో నేను అందుకే ఈ క్యాండిల్ సెల్ సైడ్ వెళ్ళాను, బట్ స్టిల్ ఈ క్యాండిల్ ఒక లైట్ గా స్మాల్ గ్రీన్ క్యాండిల్ అయింది. సో నాకు అర్థమైంది ఇది ఒక ట్రాప్ క్యాండిల్ అని చెప్పి, అందుకే నేను మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ క్యాండిల్ లో సెల్ సైడ్ వెళ్ళాను. ఓకే, సో కొద్దిగా ట్రాప్స్ ఉన్నాయి, మనం కేర్ఫుల్ గా ఉంటే మంచిది ఈరోజు. ఓకే, this is the advice for anyone who's watching this video or who will be watching this video. Okay, just a second guys, ఎంత 5 minutes అయిపోయింది already. Okay, come on, Euro JPY, Euro USD, AD USD ఏమో కంప్లీట్ యాక్చువల్గా. ఓకే, strong one, yeah. According to me ఇది ఒక బై క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఎనీవే ఇట్ వెంట్ అప్ సైడ్. ఓకే, నాకు ఇంకా ఈ లెవెల్ కానీ ఎక్కడికైనా వస్తే, ఎందుకంటే ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇంకా కిందకి వెళ్తే నేను బై సైడ్ వెళ్దాం అనుకునే క్యాండిల్లో, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇది దీని టార్గెట్ వి టార్గెట్ కంప్లీట్ అయిపోయింది, రైట్, ఇది దీని టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది రివర్సల్ అవుతుంది ఇప్పుడు, బట్ మిస్ అయ్యాం, కొద్ది సేఫ్టీ గురించి వెయిట్ చేశాను అంతే. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ సేఫ్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లూజింగ్ సంథింగ్. యూరో JPY గైస్ ఈ రోజు మాత్రం నాకు అర్థమైపోయింది, కొద్దిగా స్ట్రాంగ్ గానే వోల్టాలిటీ ఉంది. చూడండి క్యాండిల్ సడన్ గా పైకి వచ్చింది లాస్ట్ 5 seconds లో. ఇలాంటి టైంలో మనం చెప్పలేము. ఓకే, సడన్ గా మళ్ళీ సెల్ సైడ్ వెళ్తుంది, ఈ లెవెల్కి వస్తే నేను మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతాను గైస్ ఒకవేళ. ఓకే, ఈ లెవెల్కి, ఎందుకంటే ఇది కొద్దిగా రిస్క్, సేఫ్టీ, ఈ ఇలాంటి వోల్టాలిటీలో రిస్క్, ఈ లెవెల్కి వస్తే నేను మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతా. 5 4 1 గో, నా ఇగ్నోర్ ఇట్. చూసారా ఈ క్యాండిల్ సైజ్ అక్కడ, ఈ క్యాండిల్ సైజ్ అక్కడ, ఈ క్యాండిల్ సైజ్ అక్కడ, ఈ క్యాండిల్ సైజ్ అక్కడ, ఈ క్యాండిల్ సైజ్, ఈ క్యాండిల్ సైజ్ చూడండి, అది గైస్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ రెడీగా ఉంటేనే మీరు ట్రేడింగ్ చేయగలం, మన అది కూడా రియల్ మార్కెట్ లో. సో ఐ వుడ్ సే ఇట్స్ లిటిల్ కాంప్లికేటెడ్, సో జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే ఐ థింక్ విల్ బి ఫైన్. కంప్లీట్ డౌన్ ఉంటుంది కదా. ఓకే 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 ఓకే, ఇది నాకు సెల్ సైడ్ వెళ్ళాలి మనం ట్రెండ్ లైన్ దగ్గర, బట్ ఎందుకో ట్రాప్ అవుతుందేమో అనిపించి నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ట్రేడ్ ట్రాక్ చేసా, నెక్స్ట్ మార్టింగ్ వెళ్ళాను వినయం, సో నేను అందుకే వెయిట్ చేసా, లేకపోతే అక్కడ వెళ్దాం. లెట్ మీ మూవ్ యాస్ లెవెల్, ఇది రీసెంట్ లెవెల్, ఎందుకంటే ఇక్కడ చూడండి వన్స్ ట్వైస్ ఇప్పటికి 2 times ఈ లెవెల్ ని క్రాస్ చేయలేకపోయా, సో నేను అది రీసెంట్ లెవెల్ కింద పెట్టుకున్నా. ఓకే, ఏంటిది బిగ్ గ్రీన్ బిగ్ రెడ్, ఓకే ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓకే, ఏడి యుఎస్డి ఏంటి మరి, బై సైడ్ ఉన్నాయి, ట్రెండ్ ఆపితే అప్ ట్రెండ్. ఓకే, ట్రెండ్ ఇస్ అప్ ట్రెండ్ ఓన్లీ. నాకు ఇంకొద్ది కిందకు వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా గైస్ ఇక్కడ. ఓకే, నేను బై ట్రేడ్స్ తీసుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ ని ఒక జోన్ లో డ్రా చేస్తే, వెయిట్ మినిట్, ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ అది ట్రాప్ అయినా అవ్వచ్చు, లేకపోతే జోన్ రెస్పెక్ట్ అయినా చేయాలి. ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ ఏమో బ్రేక్అవుట్, దాని తర్వాత సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్,
రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్, సపోర్ట్. సో ఇక్కడ నేను రెసిస్టెన్స్ కింద తీసుకున్న ట్రేడ్. సో లెట్స్ వెయిట్ గైస్. ఐ థింక్ ఓకే, జోన్ దగ్గర తీసుకుంది విన్నా, పైన ప్లేస్ అయిన దగ్గర లూజ్ అయ్యాం గైస్. ఓకే, బట్ అయితే ఈ జోన్ నుంచి అయితే రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, ఈ లెవెల్ టచ్ అయితే మనం సెల్ సైడ్ ఎంటర్ అవుదాం, ఎందుకంటే అదొక మన ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కాబట్టి. ఓకే, ఈరోజు కొద్దిగా టఫ్ గానే ఉంది గైస్. సో ఇట్స్ ఫైన్, టఫ్ మార్కెట్ అయినా మనం ఏదో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. టైం ఎంత అయింది? ఆల్రెడీ 10 minutes. ఓకే, ఈజీ మార్కెట్ ఇస్ ఫైన్, ఒక్కొక్కసారి టఫ్గా ఉంటుంది. సో ఎలాంటి మార్కెట్ అయినా మనం అర్థం చేసుకోగలగాలి. సో నేను అందుకే ట్రై చేస్తున్నా ట్రేడ్ చేయడానికి. ఇక్కడ there are different ways we can trade, so let's find out. ఓకే, నా ఉద్దేశం ప్రకారం గైస్ యూఎస్డి JPY కాబట్టి ఐ థింక్ మనం ఇది సెల్ సైడ్ వెళ్దాం. ఇట్ విల్ బి గుడ్. నేను సెల్ సైడ్ ప్లాన్ చేస్తా గైస్. ఇది దాటాక క్యాండిల్ ఈ లెవెల్ దాటాలి అప్పుడు. ఓకే, ఈ లెవెల్ని క్రాస్ అయ్యింది అనుకోండి, మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, ఎందుకంటే మనకు సేఫ్టీ దొరుకుతుంది. ఓకే, కమాన్ కమాన్ కమాన్, దీని ఒక జోన్లో డ్రా చేద్దాం. కమాన్, ఈ జోన్లోకి వెళ్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. మేబీ నెక్స్ట్ క్యాండిల్ మనకు ఛాన్స్ ఉండొచ్చు, చూద్దాం. ఓకే ఓకే, దిస్ వన్ వీ హ్యావ్ నో ట్రేడ్. యూరో యూఎస్డి అయితే ఇంకా ట్రెండ్ షిఫ్ట్ అయింది గైస్. అప్ ట్రెండ్ కాస్త ఇప్పుడు డౌన్ ట్రెండ్ అయింది. సో మనకి ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉంది చూడండి. దిస్ ఇస్ ఆల్సో గుడ్ SNR లెవెల్ ఇక్కడ. సో ఈ లెవెల్కి వస్తే మనం ట్రేడ్ చేద్దాం. ఇక్కడ అలర్ట్ పెట్టుకుందాం. యూఎస్డి JPY యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇది గ్రీన్ అయింది. నెక్స్ట్ మనం సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, గైస్ నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను, కొద్దిగా స్ట్రాంగ్ గానే ఎంటర్ అయ్యాం. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్ గైస్. ఇదైతే 200% సెల్లింగ్ అవ్వాలి. బట్ లెట్స్ సీ. హెడ్జింగ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఓకే, కొద్దిగా హెడ్జింగ్ చేసా. సో లెట్స్ సీ గైస్. ఈ లెవెల్ కిందకైతే రావాలి కంపల్సరీగా. ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతాను. ఈ లెవెల్ కిందకైతే రావాలి గైస్. ఈ క్యాండిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ లెవెల్, షుడ్ రెస్పెక్ట్ ఇట్. కిందకైతే రావాలి, ఇంకా కిందకి రావాలి, కిందకి రావాలి టెక్నికల్. ఓకే ఫైన్, అందుకే హెడ్జింగ్ చేశాను. బట్ ఇప్పుడు వెళ్తా. బట్ చూడండి ఆల్రెడీ రెడ్ ఇంకా నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ నేను దాకా లూజ్ అవ్వచ్చు. బట్ ఐ టుక్ ఫ్యూ ఎంట్రీస్ ఆల్రెడీ. ఓకే, ఈ క్యాండిల్ చూసారా? ఇది ఏంటంటే ఒక ట్రాప్ క్యాండిల్ గైస్. ఓకే, నేను దీన్ని ఏం చేసా, హెడ్జింగ్ చేసా. నాకు అర్థమైంది, అందుకే ఒక్క నిమిషం గైస్. ఓకే, నేను ఈ క్యాండిల్ ఏం చేశాను, హెడ్జింగ్ చేసా. ఈ లెవెల్కి రాగానే మళ్ళీ సెల్ సైడ్ తీసుకొని, ఎందుకంటే ఈ లెవెల్ కిందకి వెళ్ళింది కదా క్యాండిల్. 1 సెకండ్, ఇది అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ గైస్. ఇదైతే రెడ్ క్యాండిల్ గైస్. దీన్ని అసలు ఇది ఇంకో ఛాన్స్ లేదు, ఇది రెడ్డే అవ్వాలి 200% షూర్ షాట్. అందుకే నేను మళ్ళీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమౌంట్ పెట్టాను. బ్యూటిఫుల్ విన్ గైస్, బ్యూటిఫుల్ విన్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్, ఇది మన కీ స్ట్రాటజీ మన కోర్స్లో. ఓకే, ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఇది క్లియర్ చేసి చెప్తా ఎందుకు ఇక్కడ హెడ్జింగ్ చేశాను. ఫస్ట్ ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ ఇక్కడికి, ఇది యాక్చువల్గా సెల్లింగే అవ్వాలి. బట్ ఏమైంది, ఇది ఒక ట్రాప్ అయింది. ఈ క్యాండిల్ కొద్దిగా వెళ్ళి, బట్ వి సా సెల్లింగ్ ప్రెషర్. సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది మీకు పై నుంచి. సో ఏమవుతుంది అంటే, ఇది ప్రూవ్ చేసింది నెక్స్ట్ క్యాన్ కుడ్ బి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనేసి. యాక్చువల్గా ఇదే అవ్వాలి, బట్ ఇట్ డింట్ హ్యాపన్. బట్ నేను ఏం చేసి ఇక్కడ హెడ్జింగ్ చేశాను. ఇక్కడ పెట్టినప్పుడు నాకు డౌట్ వచ్చింది, క్యాండిల్ కొద్దిగా మొమెంటం ఉంది అని చెప్పి నేను పైనుంచి మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ తీసుకున్న సెల్ సైడ్. దో పైన విన్ అయినా ఒక 3-4 ట్రేడ్స్, కింద పెట్టిన మిగతా ట్రేడ్స్ లూజ్ అయ్యాయి. సో నాకు అక్కడ $13-14 లాస్ వచ్చింది. ఇట్ డజంట్ మ్యాటర్.
ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ వన్స్ షోర్ షార్ట్ సెల్లింగ్ క్యాండిల్ అని చెప్పి, అందుకే నేను ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను అక్కడ. రైట్. సో అది దీనికి లాజిక్ ఏంటి, ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ గైస్, ఇక్కడ చూసారు కదా, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఎస్ఎన్ఆర్ లెవెల్. సో నేను ఆ ఉద్దేశంతో ఇక్కడ ట్రేడ్ చేశాను. దట్స్ ద లాజిక్ బిహైండ్ ఇట్. ఓకే, సో ఒక్కసారి ఇంకా టైం ఉంటుంది, 15 minutes. ఓకే, ఐ థింక్ మనం ఇంకొక ట్రేడ్ తీసుకొని విల్ ఎండ్ దిస్. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ ఎనీ వన్ గుడ్ ట్రేడ్. ఇక్కడ మనం మేబీ ఒక ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేద్దాం, ఈ లెవెల్కి వస్తే ఎక్కడైనా మనం సెల్ సైడ్ చూద్దాం. ఓకే, యూఎస్డి జేపీవై కరెంట్లీ కంప్లీట్ మిటిగేట్ అయిపోయింది కాబట్టి ఈ లెవెల్ ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనం ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు కదా మైనర్ గా. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యాక మనం ఏం చేస్తాం, రివర్సల్ వేస్తే సపోర్ట్ చూస్తాం, సపోర్ట్ ఎక్కడుందో ఎదుగుతాం, సపోర్ట్ కనిపిస్తే వీ కెన్ గో ఫర్ మేబీ, నాకు ఈ లెవెల్ ఎక్కడో కొద్దిగా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, మేబీ ఇక్కడికి వస్తే అప్పుడు చూద్దాం. ఓకే, సో ఇటు వచ్చేసి ఈ లెవెల్ దాకా వెయిట్ చేద్దాం. ఆర్ హోల్డ్ ఆన్, దిస్ ఇస్ ఎ డౌన్ ట్రెండ్, యూరో యూఎస్టీ is also down, యూరో JPY is also down. ఓకే ఓకే, ఒక్కసారి ఇది లెవెల్ టచ్ అయితే గైస్, యాక్చువల్గా ఇది థింక్ ఇట్ విల్ బి బయింగ్ క్యాండిల్, ఇగ్నోర్ ఇట్, కరెక్ట్ రేట్ కాదు, నేను ఇంకా తీసుకోవట్లేదు, డిలీట్ చేసిన లెవెల్. ఓకే, వన్ మోర్ ట్రేడ్ అండ్ దెన్ విల్ ఎండ్ ఇట్. ఓకే, ఈరోజు కొద్దిగా టఫ్ ఉంది కాబట్టి మార్కెట్ మనకు టైం పట్టింది సింక్ అవ్వడానికి, అనలైజ్ చేసుకోవడానికి, బట్ స్టిల్ ఐ హోప్ యూ గైస్ విల్ లెర్న్ సంథింగ్. అందుకే కదా నేను ఇలా లైవ్ లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో లెట్స్ లెర్న్ సంథింగ్ గైస్, ఆర్ ఎల్స్ నేను ఈ వీడియోస్ చేయడానికి యూస్ ఏం లేదు. ఓకే, వన్ మోర్ ట్రేడ్ అండ్ ఐ ఎండ్ దిస్. మేబీ ఈరోజు 18 minutesకి వెళ్ళొచ్చు, డజంట్ మ్యాటర్, నో ప్రాబ్లం. ఓకే ఓకే, ఇక్కడ చూస్తే గైస్ మనకు ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్ కనుక టచ్ అయితే మనం సెల్ సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, పరిగెట్టింది ఎంత ఫాస్ట్ గా వెళ్ళింది అంత ఫాస్ట్ గా వచ్చింది గైస్ ఈ లెవెల్ టచ్ చేసి. ఓకే, అంత వోల్టాలిటీ ఉంది ఈరోజు. ఓకే, సో ఇలాంటి వోల్టాలిటీలో ట్రేడ్ చేయడం రిస్కే, బట్ స్టిల్ నేను ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నా. Let me take the trade and then I'll end this session guys. Okay, ఒకవేళ ఈ క్యాండిల్ ఇక్కడికి వస్తే నేను నెక్స్ట్ డే సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. లెట్స్ బి రెడీ. ఓకే, నెక్స్ట్ క్యాండిల్, ఓకే ఆల్రెడీ సెల్లింగ్ క్యాండిల్ అయిపోయింది, సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ అగైన్ అప్. దీని ఉద్దేశం ఏంటి, నో ఐడియా. ఇక్కడ ఓకే, ఇక్కడ పవర్ ఆఫ్ థింక్ ఐల్ గో ఫర్ సెల్ సైడ్ గైస్. ఓకే, నేను ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాను యూఎస్డి జేపీవైలో. ఓకే, ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్ ఈ సెషన్ కి. ఓకే, సో లెట్స్ వెయిట్ ఇది లాస్ట్ సెకండ్. వోల్టాలిటీ చూసారు కదా, కిందకు వస్తుంది పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది కిందకు వస్తుంది. లెట్స్ వెయిట్ ఇన్ ద లాస్ట్ సెకండ్ అని అందుకే అంటే ఎప్పుడు కూడా ఇది విన్ అయితే ఐల్ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్ వై ఐ టుక్ సెల్ సైడ్ హియర్. ఓకే, ఇక్కడ కూడా కోర్ స్ట్రాటజీ అప్లై చేసాం గైస్. యాక్చువల్ గా క్యాండిల్ స్టిక్ సైకాలజీ రీడింగ్, ఈ విక్స్ ఉన్నాయి, ఈ విక్స్ ని అనలైజ్ చేయగలగాలి. సో దేర్ ఇస్ ఏ, ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్డ్ గా ఇవి ఎలా రీడ్ చేయాలి అని అనిపిస్తే, తెలుసుకోవాలనిపిస్తే యూ కెన్ సింప్లీ టేక్ మై కోర్స్ కావాలంటే మెసేజ్ చేయండి టెలిగ్రామ్ లో. అండ్ గైస్ టెలిగ్రామ్ లో కొత్తగా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ విఐపి గ్రూప్. విఐపి సిగ్నల్స్ ఇస్తాను, ఇంతవరకు ఫ్రీ సిగ్నల్స్ ఇచ్చాను గైస్ గ్రూప్ లో ఒక 10-15 days. దిస్ వాస్ ది ఫ్రైడేస్ రిజల్ట్. 5 trades ఇచ్చారు రియల్ మార్కెట్ లో, 3 డైరెక్ట్, 2 మార్టింగల్ పడ్డాయి. ఓకే, సో July 1st అంటే ఫ్రమ్ టుమారో విఐపి గ్రూప్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ విఐపి గ్రూప్, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఈ లింక్ ద్వారా కొటెక్సర్ ఐక్యూ ఆప్షన్ లో అకౌంట్ క్రియేట్ చేసుకొని నా రెఫరల్ ద్వారా మీరు $20 డిపాజిట్ చేసి మీ యూజర్ ఐడి అండ్ డిపాజిట్ స్క్రీన్ షాట్ నాకు టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి అండ్ we will take it forward from there. Okay, all right guys, coming to the explanation. Yeah,
ఎక్స్ప్లెనేషన్కి వస్తే ఇది ఎందుకు సెల్ సైడ్ వెళ్ళాను అంటే ఇక్కడ చూస్తే క్యాండిల్ ఆల్రెడీ వాట్ వి కాల్ ఒక అప్ ట్రెండ్ మూమెంటంలో ఉంది, కరెక్ట్. బట్ నేను ఎందుకు సెల్ సైడ్ అప్ ట్రెండ్ మూమెంటంలో ఉన్నా అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ అనేది ఇది ఇన్సైడ్ క్యాండిల్ అయింది గైస్. ఈ క్యాండిల్ కి ఈ క్యాండిల్ చూసారు, ఈ క్యాండిల్ లోపలే ఉంది ఈ క్యాండిల్. ఓకే, అండ్ అది కూడా నాకు ఏమర్థమైంది, బయర్స్ వీక్ అయిపోయారు అని క్లియర్ గా కనిపించింది అక్కడ. ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ అండ్ బయర్స్ కూడా వీక్ ఉన్నారు అంటే ఆపోజిట్ పార్టీ ఎవరు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టే కదా. అందుకే నేను ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాను, మనం విన్ అయ్యాం గైస్. ఆల్రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లర్న్ సంథింగ్. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ సేఫ్ ట్రేడింగ్. ఎవరైనా కోర్స్ కావాలంటే టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఆర్ విఐపి సిగ్నల్స్ గ్రూప్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ప్లీజ్, నా లింక్ ద్వారా టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను నేను, ఐక్యూ ఆప్షన్ కి కోటెక్స్ కి. మీరు దీని ద్వారా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని $20 డిపాజిట్ చేసి నాకు యూసర్ ఐడి వాట్సాప్ టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఆల్రైట్ గైస్, ఐ విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ సేఫ్ ట్రేడింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.